ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఒక పెద్ద స్కామ్. కాగ్ ఆడిట్ చేసింది. కాగ్ ఆడిట్ చేసి కాగ్ ఆడిట్లో ఏం బయటపడ్డదనంటే, ఇప్పటిదాకా నువ్వు 100 మందిని ట్రైన్ చేస్తే, ఒక నైపుణ్యం నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే కేవలం 15 మందికే ఉద్యోగాలు దొరికినాయంట. అయితే దీన్ని మనము లీగల్గా, న్యూట్రల్గా, ఫ్యాక్చువల్గా డిసైడ్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉన్నది. నేను ఇలా కంప్లీట్ న్యూట్రల్గా చెప్తున్నా. ఇది స్కామా లేకపోతే పెద్ద దరిద్రమా ఏందా అనేది మీ కమెంట్ రూపంలో చెప్పి తర్వాత మాట్లాడదాం. అంటే మళ్ళా ఈ ట్రైనింగ్ అని బోకస్ క్యాండిడేట్లు ఉన్నారా, ఏమున్నారా? కొన్ని ఏమో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంట. ఆ బ్యాంక్ అకౌంట్లు ఏమున్నాయంట అంటే 11111111 22222222 131313 ఆ రకంగా ఉన్నాయంట. మళ్ళా ఇది మేజర్ ఫ్రాడ్కి దారి తీస్తున్నది. గవర్నమెంటే చెప్తున్నది ఎట్లా ఫ్రాడ్ చేయాలనో. ప్రాబ్లం ఉన్నది, బట్ ఫైనాన్షియల్ స్కామ్ జరగలే. ఏం జరిగింది అని అంటే, వీళ్ళు ఏదైతే తోప్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటారు కదా, మేము డిజిటల్లీ తోప్ అని, అది తుపాస్ అయిపోయింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన నిన్న సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి ఒక పెద్ద హోరెత్తి నడుస్తుంది చర్చ. ఒక పెద్ద స్కామ్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఒక పెద్ద స్కామ్. గవర్నమెంటే నేర్పిస్తుంది ఏ రకంగా స్కామ్ చేయాలని. అసలు స్కిల్ ఏడున్నది, కంప్లీట్గా స్కామ్ చేసి కిల్ చేసేసారు. 1000 కోట్ల పైసలు చేతులు మారుతున్నాయి. బీజేపీ చేసిన మొట్టమొదటి పెద్ద స్కామ్ అని చెప్పిండ్రు. మళ్ళీ ఇది స్కామా లేకపోతే ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ఎరరా? మొత్తం చిట్టా అయినాక మీ కమెంట్ రూపంలో చెప్పురు. చిత్రగుప్త కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా చిట్టా అయిపోయే ప్రయత్నం చేస్తాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అని చెప్పి మాట్లాడతాం కదా, దీని మీద ఒక లీగల్ బేస్డ్ అనాలిసిస్ ఇప్పుడు మీ ముంగడికి తీసుకొచ్చింది చిత్రగుప్త. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే, కాగ్ ఆడిట్ చేసింది. కాగ్ ఆడిట్ చేసి కాగ్ ఆడిట్లో ఏం బయటపడ్డదనంటే, ఇప్పటిదాకా ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనల ఇప్పటిదాకా 1.6 crore మంది పోరలకు ట్రైనింగ్ ఇచ్చారట. ఎంతమందికి? 1.6 crore. కానీ ప్లేస్మెంట్లు ఎంత అయినాయంట? కేవలం 15% మందికే ప్లేస్మెంట్లు అయినాయంట. అంటే నువ్వు 100 మందిని ట్రైన్ చేస్తే, ఒక నైపుణ్యం నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే కేవలం 15 మందికే ఉద్యోగాలు దొరికినాయంట. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఫ్లాగ్షిప్ నేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పి కొన్ని లక్షల కోట్ల మంది పోరలకు ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి ఢంకా కొడుతుందో, మళ్ళీ అంత స్కిల్ డెవలప్మెంట్ చేసినాక కూడా ఇంత చిన్నోళ్ళకే ఉద్యోగాలు ఎందుకు దొరుకుతున్నాయి? వాళ్ళకి ఆ నైపుణ్యం ఎందుకు వస్తలేదు? మళ్ళీ అఫీషియల్ ఆడిటర్స్ ఏం చేస్తున్నారు? పార్లమెంట్ల మీద దీని మీద చర్చ ఎందుకు అయితలేదు? అసలు ఈ నంబర్లు ఏంది? అసలు మళ్ళా దీన్ని గవర్నెన్స్ అందామా, డేటా ఇంటిగ్రిటీ అందామా, లేకపోతే మన అకౌంటబిలిటీ మిస్ అయిందా, పబ్లిక్ ట్రస్ట్ ఏ రకంగా వస్తున్నది అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ ఎక్సెట్రా పేపర్లలో దీని మీద ఒక పెద్ద ఢింకా నడిచింది. కాగ్ ఆడిట్ చేసింది అని అంటే, ఫస్ట్ కాగ్ ఆడిట్ ఏం చెప్పింది అని అనేది క్లియర్ కట్గా మనకు తెలవాలి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద పేపర్లు సోషల్ మీడియాల కథనాలు ఏమొస్తున్నాయనంటే, దీనిలో ఒక పెద్ద ఫ్రాడ్ జరుగుతున్నది. అయితే దీన్ని మనము లీగల్గా, న్యూట్రల్గా, ఫ్యాక్చువల్గా డిసైడ్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉన్నది. నేను ఇలా కంప్లీట్ న్యూట్రల్గా చెప్తున్నా. ఇది స్కామా లేకపోతే పెద్ద దరిద్రమా ఏందా అనేది మీ కమెంట్ రూపంలో చెప్పి తర్వాత మాట్లాడదాం. అయితే ఇది మీ ఎగ్జామ్లో కూడా మంచిగా ఉంటుంది ఈ సబ్జెక్ట్, జర చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే, మళ్ళీ ఈ స్కీమ్ నిజంగానే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది అయితే ఉందో అది సక్సెస్ అయిందా, లేకపోతే పడలు మన కూలిపోయిందా అని చెప్పి ఒక ఇయాలటి చిట్టా. అయితే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది అయితే ఉందో, ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు లాంచ్ చేసిండ్రు? జూలై 2015 ఒక ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఒక ఫ్లాగ్షిప్ మోడల్ కింద ప్రధానమంత్రి గారు లాంచ్ చేసిండ్రు. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద MSDE కింద దీన్ని పెట్టిండ్రు. అయితే దీని మెయిన్ ఎయిమ్ ఏమున్నది, దీని గోల్ ఏమున్నది, దీని సంకల్పం ఏమున్నది అని అంటే, ఇండస్ట్రీకి అలైన్ అయ్యే షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వాలా, సర్టిఫికేషన్ ఇంపియాలా, దాని తర్వాత ఎంప్లాయబిలిటీ ఏదైతే ఉంటుంది కదా ఇండస్ట్రీలల్లో ఎక్సెట్రా దాన్ని బేస్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇంప్రూవ్ చేయాలా ఈ ఎంప్లాయబిలిటీని, ఎస్పెషల్లీ ఎవరిని అని అంటే భారత్ యొక్క యువకులని. ఇది కంప్లీట్గా ఆనాడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోల్లో రెస్పెక్టివ్ మినిస్టర్స్ మాట్లాడి పేపర్స్ రిలీజ్ చేసిన సబ్జెక్ట్ మీద తీసుకొని చెప్తున్నా. అయితే అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రకారం గవర్నమెంట్ ఏమన్నదంటే, 1.6 crore మందిని మేము ట్రైన్ చేసినాము. కాకపోతే అందులో ఏ సెక్టార్లలో ట్రైన్ చేసిరంటారు? మ్యానుఫ్యాక్చరింగ్, IT, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, ఇంకా రీటైల్, ఇళ్ళలో మేము ట్రైన్ చేసినాము అని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానమంత్రి ఈ కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ కి కూడా, ఈ బ్రాడర్ ఈకో సిస్టమ్స్ కి కూడా దీన్ని జాయిన్ చేసి పెట్టిరు,
సపోర్ట్ చేసి పెట్టారు. అయితే ఇక్కడ ట్రైనింగ్ కౌంట్ అవుతున్నది. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ప్రకారము 1.6 crore మందికి ప్లేస్మెంట్ అయింది. మళ్ళీ అవుట్కమ్ ఏంది అని అనేది అఫీషియల్ ఆడిట్, అదే కాగ్ రిపోర్ట్. ఈ కాగ్ రిపోర్ట్ అని అనేది భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తున్నదో ఆ నరేటివ్ కి ఒక లైన్ గీసింది, ఒక లక్ష్మణ రేఖ గీసింది. కాగ్ రిపోర్ట్ లో ఫైండింగ్ ఏమున్నాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే, డిసెంబర్ 2025 నాడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ని టేబుల్ చేసిండ్రు పార్లమెంట్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ టేబుల్ చేసి రిపోర్ట్ బయట పెట్టారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో ఇది 3 ఫేజెస్లలో వచ్చింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఎప్పటి నుంచి 2015 నుంచి 2022 వరకు. అయితే కాగ్ ఎక్కడెక్కడ మీకు ఆడిట్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ రికార్డ్స్, పోర్టల్, డేటా, ఫీల్డ్ వెరిఫికేషన్, ఇవన్నిట్లల్లో కాగ్ ఆడిట్ చేసింది. కాగ్ అబ్జర్వేషన్స్ ఏమేమి వచ్చినాయి అని అంటే, అసలు సర్టిఫికేషన్ వర్సెస్ లో పర్ఫార్మెన్స్ అవుట్కమ్స్ ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ ఇంతమందికి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయబిలిటీ ఎందుకు తక్కువ వస్తున్నది అని చెప్పి తీస్తే, ఒక సెక్టార్ ని తీసుకొని చూస్తే అక్కడ సుమారు 56 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే, ఆ సెక్టార్లో పర్టికులర్ సెక్టార్ చెప్తున్నా ట్రైనింగ్ ఇస్తే యువకులకు 56 lakh మందికి ట్రైనింగ్ ఇస్తే కేవలం 23.18 lakh మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిందట, ప్లేస్మెంట్ దొరికిందట, విచ్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ సమ్ మోటా 41%. అట్లా ఓవరాల్ గా తీసుకుంటే less than 15% ఉందంట ప్లేస్మెంట్. మళ్ళీ ఇది ఏంది ఏం కథ అని చెప్పి తీసుకున్నారు. అయితే వీళ్ళు డేటా ఆ కాగ దిగినప్పుడు ఫైనాన్షియల్ రికార్డ్స్ కూడా చెక్ చేస్తుంది కాబట్టి, అయితే ఈ బెనిఫిషియరీ వెరిఫికేషన్ కూడా చేసినప్పుడు ఏమైందనంటే, ఏవైతే ట్రైనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనీని, నేను స్కిల్ డెవలప్మెంట్కి పోతే నాకు ఏమైందంటే స్టైఫండ్తో పాటు ప్లేస్మెంట్ అయిన తర్వాత నాకు జీతాలు కూడా వస్తాయి. అండ్ ఎవడైతే నన్ను ట్రైనింగ్ చేసిండో స్కిల్ సెంటర్కి గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది. అయితే ఈ మెనీ ట్రైనీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్ కంప్లీట్గా బ్లాంక్ ఉన్నాయంట. అంటే మళ్ళీ ఈ ట్రైనింగ్ అని బోకస్ క్యాండిడేట్లు ఉన్నారా ఏమున్నారా అంటే బ్లాంక్ ఉన్నాయంటే అదే. కొన్ని ఏమో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంట, ఆ బ్యాంక్ అకౌంట్లు ఏమున్నాయంట అంటే 11111111 22222222 131313 ఆ రకంగా ఉన్నాయంట. మళ్ళా ఇది మేజర్ ఫ్రాడ్కి దారి తీస్తున్నది. గవర్నమెంటే చెప్తున్నది ఎట్లా ఫ్రాడ్ చేయాలనో. అసలు పోర్టల్ డేటా కూడా ఆపరేషన్లు చేయనప్పుడు ఈ స్కీమ్ మొత్తం ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏం మిస్ అయిందనంటే, బ్యాచెస్ ఉంటాయి కదా స్కిల్ డెవలప్మెంట్ బ్యాచెస్, అవి కూడా రికార్డ్ చేసుడు పోర్టల్లో మిస్ అయినాయంట. ట్రైనర్ చేస్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా, నాకు ట్రైనర్ ఉంటాడు, ఆ ట్రైనర్కి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి ఆ స్కిల్ డెవలప్మెంట్లో పెట్టాలా, లేకపోతే నాకు ఏ ట్రైనింగ్ అయిందన్నది ఏ రకంగా తెలుస్తుంది, ప్లస్ ఈ ట్రైనర్ సర్టిఫైడ్ ట్రైనర్ అని ఎట్లా తెలుస్తుంది. సో ట్రైనర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఈ ట్రైనర్ ఐడి లేకుండా నాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు అని అంటే అది బోకసే అంటారు, స్కామ్ అంటారు. అయితే ఇప్పటిదాకా మోదీ సర్కార్ ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో ఎక్కడైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినాయా? చేతులకు పైసలు క్యాష్ ఇచ్చి అవి చూసినావా మీకు ఇగో ఇది ఇన్సెంటివ్, ఈ 100 రూపాయలు వచ్చింది 100 రూపాయలు తీసుకొని పోన్రి అని క్యాష్ ఇచ్చిండ్రా? ఇయ్యలే. మోదీ సర్కార్ హయాంలో ప్రతిసారి ఏం జరిగింది, బీజేపీలో వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ ఆల్ 1s పెట్టినా ఆల్ 2s పెట్టినా ఏం పెట్టినా బ్యాంక్ అకౌంట్ తప్పు ఉన్నది అని అంటే పైసలు ఎక్కడన్నా పోయినాయా లేదా అదే అకౌంట్లు ఉన్నాయనంటే ఖచ్చితంగా అదే అకౌంట్లు ఉంటాయి. నేను అందుకే పరేషాన్ అవుతున్న బ్యాంక్ మేనేజర్ని పెట్టిన, ఏంద్రా నాయన ఈ అకౌంట్ నెంబర్ గిట్లున్నది అని చెప్పి వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. సో ఇంకొకటి ఏందనంటే, ఒక 34 lakh క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉన్నదంట యాజ్ పర్ ది కాగ్ రిపోర్ట్. ఇప్పుడు దీన్ని మొత్తం చూస్తే ఏమైందనంటే, స్ట్రాటజిక్ కోర్స్ కరెక్షన్ అవసరమా, ఎఫిషియన్సీ మానిటర్ చేయనికే, లేకపోతే ఇదేమన్నా ఫండ్ స్కామ్ జరిగిందా అని చెప్పి ఒకటి వేస్తే, ఈ అకౌంట్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అకౌంట్లో పైసలు పడతాయా? పడాయి. అకౌంట్లో పైసలు పడతలేదు అని అంటే మన ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందా? జరగలే. ట్రైనర్ ఐడి లేదు అని అంటే, ట్రైనర్ ఐడి లేదు అని అన్నప్పుడు ఎవడు ట్రైనింగ్ చేసిండ్రో ట్రైనింగ్ క్యాండిడేట్ తెలియనప్పుడు సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ అకౌంట్లో పైసలు పడతాయి, ట్రైనింగ్ అకౌంట్లో పడాయి. అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు ఒక స్కిల్ డెవలప్మెంట్కి పెడితే అది అండర్ యూటిలైజ్ అవుతుంది, పని చేసినా చేయకపోయినా. ఎందుకంటే ఇక్కడ రికార్డ్స్ కరెక్ట్ లేకపోతే చేయనట్టే కదా నా దృష్టిలో, ఆబ్వియస్గా ఒక ట్యాక్స్ పేయర్ దృష్టిలో. సో అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది జరుగుతున్నది, ఎగ్జిక్యూషన్ డిలేస్ జరుగుతున్నది, ప్లానింగ్ అనేది ఇంప్రాపర్గా ఉన్నది అని అనేది ఒకటి కంప్లీట్గా బయటపడుతుంది. అయితే ఇప్పుడు లీగల్ ఇంకా అకౌంటబుల్ ఫ్రేమ్వర్క్ మనం తీసుకొని చూస్తే, కాగన్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ కాదు, కేవలం అది రిపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు కూడా కాగ్ రిపోర్ట్ తీసుకొని కాళేశ్వరంలో అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. బట్ దాని మీద బేస్ చేసుకొని కేసులు బుక్ చేయగలిగిండా? చేయలే. మళ్ళీ పీసీ గోస్ కమిషన్ని డిప్లాయ్ చేసిండు. లేదు అంటే ఏసీబీకి అప్లై చేయాలా, లేదా సిబిఐకి అప్లై చెప్పాలా, లేదా డైరెక్ట్ కోర్టుకు పోయి పిల్ వేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ, ఇట్ ఈస్ జస్ట్ an authority which reports
ఏదైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉన్నా లేకపోతే ఫ్రాడ్ ఉన్నా ఎక్సెట్రా చేస్తుంది. సో ఎన్ఫోర్స్మెంట్, కరెక్టివ్ యాక్షన్స్, పెనాలిటీస్ ఇవంతా ఎవరు చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేయాలి, బై లా, నాట్ బై స్పెక్యులేషన్. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 1కి వద్దాం ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్స్, మిస్సింగ్ బ్యాంక్ డీటెయిల్స్, ఇన్వాలిడ్ ఎంట్రీస్ లైక్ 1111 ఎక్సెట్రా. ఇది ఎక్కడ దారి తీస్తున్నది అని అంటే స్కామ్ ఎక్కడ దారి తీస్తున్నది? పైసలు అయితే అట్లనే ఉన్నాయి అకౌంట్లో, నీ రాంగ్ బ్యాంక్ నెంబర్ ఉంటే పైసలు పడతాయా? పడాయి. అంటే ఇక్కడ నాకు ఏం కనిపిస్తున్నది అని అంటే పూర్ డేటా హైజీన్. మోదీ సర్కార్ దీని మీద గట్టిగా ఒక నిఘా పెట్టాలి. వీక్ ఐటీ వ్యాలిడేషన్, ఏదైతే డిజిటల్లో మేము తోపులమని చెప్పుకుంటుంది కదా భారతీయ జనతా పార్టీ, మళ్ళీ ఆ తోప్ అనేది తెచ్చుకునేదానికి ఈడ డేటా చూస్తే ఇదే తుప్పుస్ అయిపోయింది అని అనేది ఒక పోతుంది. ఎందుకనంటే వీక్ ఐటీ వ్యాలిడేషన్ ఏదైతే ఉంటుందో అదే కంట్రోల్ చేస్తుంది, ఎవిడెన్స్ని కంట్రోల్ చేస్తుంది, నీ మనీని మొత్తం ఎక్కడెక్కడ ఏ అకౌంట్ పోతుందో అది కంట్రోల్ చేస్తుంది. ఈ డేటానే చక్కగా లేకపోతే ఎవడెవడు అకౌంట్లో ఏం పడాలనేది ఎట్లా తెలుస్తుంది? సో అకౌంట్ నెంబర్లే తప్పు ఉన్నది కాబట్టి ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగలేదు. అయితే ఇక్కడ క్రిమినల్ ఇంటెంట్ ఉందా? లేదు. బట్ ఇక్కడ ఏమున్నది అంటే డేటా హైజీన్ ఎర్రర్ నడుస్తుంది, అంటే ఒక కంట్రోల్ ఫెయిల్యూర్ జరుగుతున్నది, ఒక క్వాలిటీ పారామీటర్ జరుగుతున్నది. ఆడిట్ ఫైండింగ్లా ఎక్కడన్నా కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్లు జరిగినాయి అని చెప్పినరా? చెప్పలే. ఎవరైనా కంప్లీట్గా ఈ బెనిఫిషియరీలకు వీళ్లకు ఇన్ని పైసలు పడ్డాయని చెప్పింది ఆడిట్? చెప్పలే. రిపోర్ట్ ఇక్కడ క్యాష్ లీకేజ్ అయిందని చెప్పినరా? చెప్పలే. క్రిమినల్ స్టేటుటేస్ ఏమన్నా ఇన్వోక్ అయినాయా? కాలే. మళ్ళీ దీన్ని స్కామ్ అంటారా లేకపోతే దీన్ని ఒక రెక్లెస్ ప్రాసెస్ లేని క్వాలిటీ అష్యూరెన్స్ లేని స్కీమ్ అని అంటారా? ప్రాబ్లం ఉన్నది, బట్ ఫైనాన్షియల్ స్కామ్ జరగలే. ఏం జరిగింది అని అంటే వీళ్ళు ఏదైతే తోప్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటారు కదా, మేము డిజిటల్లీ తోప్ అని, అది తుపాస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్ట్ 2 కాడికి వద్దాం. సుమారు 34 lakh క్యాండిడేట్స్కి పెండింగ్ బాకీ ఉన్నదని చెప్పి చెప్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. మళ్ళీ ఈ 34 lakh బెనిఫిషియరీలు క్యాష్ విత్డ్రా చేసిండ్రా? ఫండ్స్ ఏమన్నా అక్కడికైనా డైవర్ట్ అయ్యి ఈ ఫండ్కి వచ్చి వేరే ప్రైవేట్ అకౌంట్లోకి పోయినాయా? అది కనబెట్టిందా? లేకళ్ళే. అంటే ఇదేమన్నా మనీ లాండరింగ్ ఏమన్నా జరిగిందా? జరగలే. గవర్నమెంట్ సిస్టమ్స్లో నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి వేరే ప్రైవేట్ అకౌంట్లోకి పోయినాయా? పోలే. అంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అనేది స్టోలెన్ పేమెంట్స్ అయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి క్రిమినల్ ఇంటెంట్ మెన్స్ ఎరా అనేది రాలే. ప్రాసెస్ ల్యాప్సెస్ ఉన్నాయంటే భర్పూరుగా ఉన్నాయి. ఇక్కడ మోదీ సర్కార్ని విమర్శించాలంటే గట్టిగా విమర్శించాలి. ప్రాసెస్ ల్యాప్సెస్ ఉన్నాయి, రేపు ఫైనాన్షియల్ ల్యాప్సెస్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ముందే అప్రమత్తం కావాలా. సో దీన్ని స్కామ్ అనేది దీన్ని సోషల్ మీడియాలో చెప్తున్నారు చూడు. వెనకటికి సేమ్ ఇదే మాట్లాడారు కాళేశ్వరంలో కూడా. పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అని అన్నది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ నీకు క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ చేయాయి, మెన్స్ ఎరా అనేది రాదు. అంటే ఇన్కంప్లీట్ కేవైసీ ఉన్నప్పుడు బ్యాంక్ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి. బ్యాంక్ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు అకౌంట్లో పైసలు పడాయి. ఆధార్ బ్యాంక్స్ అనేది లింక్ కావాలా, పోర్టల్ లెవెల్ మిస్ మ్యాచెస్ జరుగుతాయి, పైసలు ట్రాన్స్ఫర్ అవుతాయా? కావు. ఇప్పుడు ఇది స్కామ్కి క్వాలిఫై అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ కాలే. ఎవరికన్నా రాంగ్ఫుల్ గెయిన్ వచ్చిందా, పైసలు పడ్డాయి అని అకౌంట్లలో ఆడేమైనా సంపాదించిందా? కాలే. ఏమైనా రాంగ్ఫుల్ లాస్ అయిందా గవర్నమెంట్ ఎక్స్చెకర్కి? కాలే. మనీ ట్రయల్ లేదా ఏమైనా బెనిఫిషియరీ లింక్ దొరికిందా? దొరకలే. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసే ప్రయత్నం, పబ్లిక్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చిత్రగుప్త చేస్తుంది. దుమ్మెత్తిపోయేది. ప్రాబ్లం జరిగింది, ఏడ జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, దీని మీద ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా చెప్తున్నాం. ఇప్పుడు నేనేమంటున్నాడు, ఆన్లైన్ పేమెంట్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి, ఆన్లైన్ పేమెంట్స్ అనేది మనకు ఒక స్ట్రక్చరల్ సేఫ్ గార్డ్ కదా. ఎవరికి ఎంత పడ్డది అనేది మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మోడీ సర్కార్ ఏం చేసినా ఒక మంచి పని ఏం చేసిందంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టింది, ఆన్లైన్ పెట్టింది, బ్యాంక్ లింక్డ్ పెట్టింది, ఆడిటబుల్ అంటే బ్యాంక్ లింక్ ఉన్నది అంటే ఎవడు వేసిండు, ఎప్పుడు వేసిండు, ఎంత వేసిండు క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ క్యాష్ హ్యాండింగే లేనప్పుడు ఫ్రాడ్ ఏడికేం జరిగింది? మళ్ళీ ఇప్పుడు కోర్టులు గిరీష్ దీని మీద సపోజ్ ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, నేను హైకోర్టులకు పోతా, సుప్రీంకోర్టుకు పోవాలా, నిష్పక్షపాతంగా కార్యవాయి జరగాల. కేటగిరీ దీనికి ఏమొస్తుంది అంటే ఇప్పుడు నువ్వు వీక్ మానిటరింగ్ అని ఇస్తావు. వీక్ మానిటరింగ్ అన్నప్పుడు కోర్టులు ఏం చెప్తాయి? ఇది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అని చెప్తాయి. నేను పోతా, పూర్ ఐటీ రోల్ అవుట్ అయింది సార్, ఇది తప్పు సార్ అని అంట. అవును, అది గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయింది, స్కామ్ ఎట జరిగింది అని కోర్టు మాట్లాడితే. ఇన్అక్యురేట్ డేటా ఉంది అని అంటారు. కరెక్ట్ చేయండి, టైం లైన్ పెట్టుర్రి, ఎవడైతే స్కీమ్ నడిపిస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారో యాక్షన్ తీసుకోర్రి అని చెప్తారు. మనీ ట్రయల్ అయితేనే క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ అవుతుంది. ఈడ కేవలం ఏం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ చూపించుకోనికి ప్రయత్నం చేసింది. 1.6 crore మనుషులకు మేము ట్రైనింగ్ ఇచ్చినాం, ప్లేస్మెంట్ అంటే ఇన్ఫ్లేట్ పేపర్ వర్క్ చేసింది.
పేపర్ వర్క్ని ఇన్ఫ్లేట్ చేసింది. కాకపోతే ఇక్కడ స్కామ్ అని అనేది జరగలే. పేపర్ బెనిఫిషరీస్ కనబడ్డారు కానీ డిజిటల్ సర్టిఫికెట్స్ మీకు కనబడ్డాయి కానీ ఇక్కడ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, కరెన్సీ బెనిఫిషరీలని ఏం కనబడలే. కంప్లీట్గా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనాల క్యాష్ స్కామ్ అనేది, పబ్లిక్ డైవర్జన్ అనేది, మనీ అనేది ఏడా డైవర్ట్ కాలే. కంప్లీట్గా ఇది డిజిటలీ ట్రేసబుల్ బికాజ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉన్నది. అండ్ ఆబ్వియస్లీ ఆడిట్ హైలైట్ ఏం చేసిందనంటే సిస్టమ్ డిజైన్ ఫెయిల్యూర్ని హైలైట్ చేసింది, డేటా వ్యాలిడేషన్ని హైలైట్ చేసింది, గవర్నమెంట్స్ ఓవర్ సైట్ ఉంది చూడు, ఓవర్ కాన్ఫిడెంట్లో పోతుంది చూడు భారతీయ జనతా పార్టీ, దాన్ని కూడా హైలైట్ చేసింది. దేని మీద? ఈ పేపర్ వర్క్ ఇన్ఫ్లేట్ అవుతుందని, ఈ అడ్డమైన ట్రాన్స్ఫర్ తప్పులు పెట్టి మేము ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చినామని, అంతమందికి ట్రైనింగ్ ఇచ్చినామని ఒక పేపర్ మిస్ అప్రాప్రియేషన్ ఏదైతే ఉండదు చూడు, దానికి ఇవాళ చెక్ పడ్డది. సో ఇవాళ అగర్ మీరు ఇఫ్ యు ఆర్ కేరింగ్ అబౌట్ ది అబ్సల్యూట్ గవర్నెన్స్, యూత్ ఎంప్లాయబిలిటీ, పబ్లిక్ అకౌంటబిలిటీ, మీరు అర్థం చేసుకోవాలా ఏందనంటే ఈ స్కిల్ సర్టిఫికేషన్ అనేది జాబ్ అవుట్కమ్లకు డిజైన్ చేయాలి. గవర్నమెంట్ ఏం చేయాలా? జాబ్ అవుట్కమ్లకు డిజైన్ చేయాలి. ప్లస్ ఇవన్నిటి పోవాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా 20,000 మందో 22,000 మందో దొరికినారు అని చెప్పిండ్రు. దీనికి బయోమెట్రిక్ ఆధార్ వ్యాలిడేషన్ చేపియాలా, థర్డ్ పార్టీ ఆడిట్లు చేపియాలా, కమ్యూనిటీ డ్రివెన్ సోషల్ వెరిఫికేషన్లు చేపియాలా, కన్సల్టెన్సీలు పెట్టాలా, డిమాండ్ డ్రివెన్ కోర్సులు ఉండాలా కానీ సప్లై డ్రివెన్ కోర్సులు కాకుండా ఉండాలి. అగర్ మీకు ఈ కంటెంట్ నచ్చితే స్కిల్ సర్టిఫికేషన్ షుడ్ బి లింక్డ్ టు ది జాబ్ అవుట్కమ్స్ అని అనిపిస్తే ఎస్ అని చెప్పి ఒక మీ కామెంట్ కొట్టురు చిత్రగుప్త ఇచ్చిన సజెషన్కి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతుందో అది ఇండిపెండెంట్గా ఆడిట్ ఉండాలా, మంచిగా పోవాలా అని అంటే మీ లైక్లు ఎన్ని వస్తాయో దాని మీద మీరు ఎస్ గిరీష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి మీరు మాకు సమర్థించినట్టు మేము ఆశిస్తాం. ఈ వీడియోని నలుగురికి షేర్ చేస్తే ఒక ఫ్యాక్ట్ బేస్డ్ సివిక్ అవేర్నెస్ చిత్రగుప్త ఛానల్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి మీరు మాకు మోటివేషన్ చేసినట్టు అవుతుంది. మీరు మాకు సబ్స్క్రైబ్ చేస్తే నిజంగా మా న్యూట్రల్ అనాలిసిస్ ఏదైతే ఇప్పటిదాకా చేసినామో తప్పు బరాబర్ జరిగిందని చెప్పినాం, భారతీయ జనతా పార్టీని కూడా నిలదీసినాం. ఈ న్యూట్రల్ అనాలిసిస్ ఫర్ డీప్ అండ్ పాలసీ గవర్నెన్స్ పైన చిత్రగుప్త నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అనిపిస్తే మీ సబ్స్క్రైబ్ బటన్ మా కోసం ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.